మదర్ కి కాల్ చేద్దాం. పవిత్ర, నీ బంగారు చేతులతో కాల్ చేసామ్మా. హలో హలో హలో, ఎవరండి? హాయ్ అండి. హాయ్, ఎవరు? మీ వాయిస్ చాలా బాగుందండి. వావ్, థ్యాంక్ యూ. మరి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిట్ చేస్తున్నా మీరు ఎప్పుడెప్పుడు అంటారా అని. నా పేరేంటో తెలుసా మీకు? ఎక్కడో విన్నట్టుందండి, రోజు వింటూనే ఉంటాను కానీ సడన్ గా గుర్తు రావట్లేదు. గుర్తు రావట్లేదా? అయితే ఇంకొక వాయిస్ వినిపిస్తాను. ఆ వాయిస్ విన్నాక మీకు ఏమైనా గుర్తొస్తుందేమో చూడండి. హలో హలో బంగారు తల్లి, మమ్మీ. నాన్న ఎక్కడికి వెళ్ళావు నాన్న? మస్తు టైం పాస్. కాజలక్క ఇంతకు ముందు మాట్లాడింది. కాజలక్క కాజలక్క మాట్లాడింది. అవును. ఓ సారీ నాన్న, నేను గుర్తుపట్టలేదు కాజలక్కని. ఈ వాయిస్ గుర్తుపడతారా? పెద్దాపురం వారి తయారీ పాలకోవా, స్వచ్ఛమైన పాలతో తయారు చేయబడిన పాలకోవా. రండి, కొనండి, కొని చూడండి, కనిపెట్టండి. వాయిస్ ఎవరిదో? చేతు గారు మీరేనండి? అవునండి. ఇంత బర్రెలా ఉండే వాయిస్ ఇంకెవరిదండి? చేతుదే కదా. అయిపోయింది అయిపోయింది, మంచి పడిపోయింది. హలో అండి, చెప్తున్నా. అమరావతి గారు, చెప్పండి. మీ పాప ఒకటి కాదు 2 సీరియల్స్ లో అసలు ఫుల్ పాపులర్ అయిపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి, అసలు మామూలుగా కాదు. బై ద వే, ముందు మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాసలకి కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దీపావళి సెలబ్రేషన్స్ లో పాపని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని అల్లరి చేస్తున్నాం ఈడ. అవునండి, నాకు చెప్పకుండా వచ్చేసింది తను. నిన్నెవరు తీసుకొచ్చారు? మా డాడీ. అమరావతి గారు, మీ అల్లరి పెడుగు చిచ్చర పెడుగు ఇంట్లో ఎంత అల్లరి చేస్తుంది? చాలా అండి, చాలా అల్లరి చేస్తుంది. ఎంత అల్లరి చేసినా సరే షార్ట్ రెడీ అంటే చెప్పినట్టు వింటుంది. అల్లరి చెయ్యాలి కదండి చిన్నపిల్లలు అంటే. అదే, మరి ఎప్పుడైనా బాగా కొట్టారా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు తన్నులు తింటావు అన్నమాట. ఎంత కొట్టినా కూడా కరాటే చేస్తుంది కదా సీరియల్ లో, ఇంట్లో కూడా కరాటే చేస్తుంది. జాగ్రత్త, ఇక్కడ నుంచి కొట్టమాకండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. హారిక లాంటి అద్భుతమైన ఆర్టిస్ట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు, మీ ఆయనకి. హలో, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.